అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బఅద్. ప్రియ విద్యార్థులారా, అల్హమ్దులిల్లాహ్ ఈరోజు మనం మన ఇస్లామీయ జీవన విధానం అనే పుస్తకంలో నుండి 16వ పాఠం చదవబోతున్నాము. చాలా ముఖ్యమైనది. మన దేశపరంగా, దేశంలోని ప్రస్తుత పరిస్థితుల పరంగా కూడా ఈ అంశాన్ని తెలుసుకోవడం చాలా అవసరం. దీనిని తెలుసుకోవడం ద్వారా మనం ముస్లింలము, అవిశ్వాసుల పట్ల, ముస్లిమేతరుల పట్ల మనం ఎలా వారి యొక్క హక్కులను నెరవేర్చాలి, దీని ద్వారానైతే అల్లాహ్ మన సృష్టికర్త మన పట్ల సంతోషంగా ఉండాలి, ఇది తెలుసుకోవడంతో పాటు స్వయంగా మన ముస్లిమేతరులు, హైందవ సోదరులు కానివ్వండి, క్రైస్తవులు కానివ్వండి, ఇంకా వేరే ఎవరైనా ఇస్లాం పట్ల ఏదైతే తప్పుడు భావాలు కలిగి ఉన్నారో వాటిని కూడా ఈ పాఠాన్ని మంచిగా అర్థం చేసుకొని వారి యొక్క దుషభిప్రాయాలను, చెడు ఆలోచనలను మనం దూరం చేయవచ్చు. అయితే రండి, ఒక ముస్లిం తప్పనిసరిగా విశ్వసించే విషయాలలో ఒకటి, ఇస్లాం తప్ప అన్ని మతాలు సత్యంపై ఆధారపడి లేవు, అధర్మమైనవి, మరియు వాటిని అవలంబించువారు అవిశ్వాసులు కేవలం ఇస్లాం ధర్మం ఒక్కటే సత్యమైన ధర్మం, మరియు ఇస్లాం ధర్మాన్ని అవలంబించిన వారు విశ్వాసులు. వీరినే ముస్లింలు అని అనడం జరుగుతుంది, అంటే విధేయులు అని భావం. మోమిన్ అనడం జరుగుతుంది, అంటే విశ్వాసి అని భావం. ఇక ఎవరైతే ఇస్లాం ధర్మాన్ని స్వీకరించడం లేదో, ఎవరైతే ఇస్లాం ధర్మాన్ని తిరస్కరిస్తున్నారో వారిని కాఫిర్ అని ఏదైతే అనడం జరుగుతుందో, వాస్తవానికి ఇది వారిని తిడుతున్నట్లు కాదు. ఈ విషయం శ్రద్ధగా అర్థం చేసుకోండి. ఏంటి? విశ్వసించడాన్ని బిలీవ్ అని ఏదైతే ఇంగ్లీష్లో అంటారో, అన్బిలీవర్ అంటే నమ్మనివాడు, సత్యాన్ని తిరస్కరించినవాడు. ఆ సత్యాన్ని తిరస్కరించిన వారినే అరబీలో కాఫిర్ అని అనడం జరిగింది. ఈ విషయం ఇంతగా ఎందుకు స్పష్టం చేయడం జరుగుతుంది? కొందరు అరబీ భాష తెలియని కారణంగా వారనుకుంటారు ఇది వారిని తిడుతున్నట్లుగా, ఒక దూషణ, ఒక తిట్టుగా వారు భావిస్తారు. ఇది వారి తప్పు ఆలోచన, దానిని మనం సరిదిద్దుదాము. అయితే ఇస్లాం ధర్మం ఒక్కటే సత్యమైన ధర్మం అని చెప్పడానికి ఆధారం ఏమిటి? సూరత్ ఆల్ ఇమ్రాన్ సూర నంబర్ 3లో ఆయత్ నంబర్ 19 చదవండి. ఇన్న దీన ఇందల్లాహిల్ ఇస్లాం, నిస్సందేహంగా ఇస్లాం మాత్రమే అల్లాహ్ వద్ద సమ్మతమైన ధర్మం. ఇదే విషయాన్ని అల్లాహు తాలా ఇదే సూరాలోని ఆయత్ నంబర్ 85లో మరో రీతిలో స్పష్టం చేశాడు. శ్రద్ధ వహించండి. వమన్ యబ్తగి గైరల్ ఇస్లామి దీనన్, ఎవరైనా ఇస్లాంను కాకుండా మరో ధర్మాన్ని అన్వేషిస్తే ఫలన్ యుక్బల మిన్హ్, ఆ ధర్మం అతని నుండి స్వీకరించబడదు. వహువ ఫిల్ ఆఖిరతి మినల్ ఖాసిరీన్, అలాంటి వ్యక్తి పరలోకంలో నష్టపోయిన వారిలో చేరిపోతాడు. అయితే ఎవరైతే ఇస్లాంను తన ధర్మంగా నమ్మరో, అల్లాహకు విధేయులు కారో, వారు అవిశ్వాసులని ఒక ముస్లిం విశ్వాసి తెలుసుకోవాలి. మరియు ఇప్పుడు తెలుపబోతున్నటువంటి కొన్ని పద్ధతులు, కొన్ని మర్యాదలు వారి పట్ల పాటించాలి. మరియు కొన్ని హక్కులు వారికి సంబంధించినవి ఏవైతే ముస్లింలపై ఉంటాయో, ముస్లిం వారి పట్ల ఈ హక్కులను నెరవేర్చాలి. అయితే సోదర మహాశయులారా, శ్రద్ధగా ఇక్కడి నుండి వినండి, అర్థం చేసుకోండి. మరియు ఇస్లాం పట్ల
ఏ దుష్ప్రచారం జరుగుతుందో సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో, వాటిని వదలి ఖురాన్ హదీసును చదవండి, సహీ ఇస్లాంను తెలుసుకోండి. చివరికి నేను నా హైందవ క్రైస్తవ సోదరులు సోదరీమణులందరికీ కూడా విన్నపం చేస్తున్నది, మీరు ఇస్లాం స్వీకరిస్తారా స్వీకరించరా అది మీ విషయం, మీ ఇష్టం. ఖురాన్లో అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. లస్త అలైహిం బిముసైతిర్ సూరతుల్ గాషియాలో, మీరు ఎవరిపై కూడా బలవంతం చేయరాదు, ఎవరిపై కూడా బలవంతం చేయరాదు. అలాగే సూరత్ ఖాఫ్లో కూడా వమా అంత అలైహిం బిజబ్బార్, మీరు వారిపై మీ ఇష్టంతో ఏ విషయాన్ని కూడా రుద్దలేరు. ఫదక్కిర్ బిల్ ఖుర్ఆన్, ఖుర్ఆన్ ద్వారా వారికి బోధ చేయండి. అయితే ఈ విధంగా మీరు సత్యాన్ని తెలుసుకోవడానికి ఇస్లాం అవిశ్వాసుల పట్ల ఎలా ముస్లింలు జీవించాలి అని నేర్పుతుందో ఈనాటి సోషల్ మీడియాలోని దుష్ప్రచారాల ద్వారా కాదు, సహీ ఖురాన్ హదీసుల ద్వారా ఎవరైతే చెబుతున్నారో వారి మంచి ప్రసంగాలు విని లేదా స్వయం మీరు ఖురాన్ హదీసులను అర్థభావాలతో చదివి తెలుసుకోండి. అయితే రండి, కొన్ని విషయాలు సంక్షిప్తంగా ఇక్కడ తెలుపడం జరుగుతుంది. ఒక ముస్లిం అవిశ్వాసుల ఆ కుఫ్ర్ సత్య తిరస్కారాన్ని నమ్మకూడదు. సత్య తిరస్కారం అవిశ్వాసంతో ఇష్టంగా ఉండకూడదు. ఎందుకంటే వలా యర్దా లిఇబాదిహిల్ కుఫ్ర్, అల్లాహు తఆలా కుఫ్ర్ని ముమ్మాటికి ఇష్టపడడు. కనుక ఒక ముస్లిం కూడా కుఫ్ర్ నుండి, సత్య తిరస్కారం నుండి, అవిశ్వాసం నుండి దూరంగా ఉండాలి, దానిని ప్రేమించకూడదు, మరియు ఆ కుఫ్రును నమ్మకూడదు. ఇక మీరు అనుకుంటారు మా గురించి వ్యతిరేకం కాదు, మన అందరి సృష్టికర్త ఒకే ఒకడు అల్లాహ్ గనక ఆ అల్లాహ్ను నమ్మడం విశ్వాసం, ఆ అల్లాహ్ను, అల్లాహ్ యొక్క ఆరాధనను, అల్లాహ్ పంపిన ప్రవక్తను, ఆ అల్లాహ్ మళ్ళీ తిరిగి మనల్ని లేపుతాడు, ఇహలోకపు జీవితంలో మనకు ఇచ్చిన వయస్సు, అందులో మనం చేసుకున్న కర్మల గురించి ప్రశ్నిస్తాడు. అయితే ఈ విషయాలను నమ్మితే వీటిని సంక్షిప్తంగా ఏమంటారు? తౌహీద్, రిసాలత్, ఆఖిరత్. అంటే అల్లాహ్ ఏకదైవారాధకుడు అని, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సత్య ప్రవక్త అని, మళ్ళీ మనం బ్రతికించబడటం అన్నది సత్యం అని విశ్వసించడం, నమ్మడం. అయితే ఈ విశ్వాసాన్ని ఎవరైతే తిరస్కరిస్తారో అలాంటి తిరస్కారాన్ని ఇష్టపడకూడదు. అర్థమవుతుంది కదా? ఇక రెండో మాట, అల్లాహ్ ఈ సత్య తిరస్కారం, అవిశ్వాసం దీన్ని ఇష్టపడడు, ద్వేషించుకుంటాడు. కనుక ఈ అవిశ్వాసాన్ని, సత్య తిరస్కారాన్ని ఎవరైతే పాటిస్తారో వారిని కూడా ఈ విశ్వాసపరంగా మనం ఇష్టపడకుండా ఉండాలి. ఎందుకంటే అల్ హుబ్బు ఫిల్లా వల్ బుగ్దు ఫిల్లా. ఎలాగైతే మనం అల్లాహ్ను ప్రేమిస్తామో అలాగే అల్లాహ్ ప్రేమించు వాటిని ప్రేమించాలి. మరియు అల్లాహ్ వేటినైతే ద్వేషిస్తాడో, అల్లాహ్ దేనినైతే ద్వేషిస్తాడో దానిని మనం కూడా ద్వేషించాలి, ఇష్టపడకూడదు. కానీ తొందరపడకండి ముస్లింలారా, మీరు కూడా తొందరపడకండి. ఇప్పుడు ఎవరైనా వినేవాళ్ళు ముస్లిమేతరులు అయి ఉంటే మీరు కూడా త్వరపడకండి. ఇంకా ముందుకు వస్తున్న విషయాలను శ్రద్ధగా వినండి, అర్థం చేసుకోండి. ఏంటి విషయం? మూడో విషయంపై శ్రద్ధ వహించండి. విశ్వాసులను వదిలి అవిశ్వాసులతో గాఢమైన స్నేహం మరియు ప్రేమ అనేది ఉంచకూడదు. ఈ విషయం వాస్తవానికి
బహుశా మా ఎంతో మంది ముస్లిమేతర సోదర సోదరీమణులకు బాధ కలిగిస్తుంది కావచ్చు కదా. కానీ ఖురాన్ ఆయతులు దీని గురించి ఏవైతే వచ్చి ఉన్నాయో వాటిని మంచి రీతిలో అర్థం చేసుకుంటే పొరలన్నీ కూడా తొలగిపోతాయి. ఏ అడ్డు తెరలు వచ్చి తప్పుడు భావాలు భాష్యంగా చెప్పడం జరుగుతుందో అవన్నీ దూరమోపోయి సత్యాన్ని తెలుసుకుంటారు. కొంచెం శ్రద్ధ వహించండి. ఉదాహరణకి ఇక్కడ ఆయత్ నంబర్ 28 సూరత్ ఆల్ ఇమ్రాన్ సూర నంబర్ 3లో నుండి తెలుపడం జరుగుతుంది. లా యత్తఖిదిల్ ముమినూనల్ కాఫిరీన ఔలియాఅ మిన్ దూనిల్ ముమినీన్. విశ్వాసులు తమ తోటి విశ్వాసులను వదలి అవిశ్వాసులను స్నేహితులుగా చేసుకోరాదు. ఇక్కడ వలి అన్నటువంటి పదం ఏదైతే వచ్చిందో ప్రాణ స్నేహితుడు అన్నటువంటి భావంలో కూడా వస్తుంది. అయితే దీనికి సంబంధించిన చిన్న వివరణ ఇచ్చి మరికొన్ని ఆధారాలు మనం తెలుసుకుందాం. ఏంటి చిన్న వివరణ? అవిశ్వాసులతో ఎలాంటి ఫ్రెండ్షిప్ అవసరం లేదు, వారితో సంబంధమే లేదు ఇలా చెప్పడం జరగట్లేదండి. ముందు వింటారు, తర్వాత 4, 5, 6, 7 పాయింట్స్ వింటారు మీరు. అందులో చూడండి ఎంత మంచి సంబంధాలు, సత్సంబంధాలు పెట్టుకోవడం గురించి చెప్పడం జరుగుతుందో. ఇక్కడ విషయం ఏంటంటే ఒకవైపున అల్లాహ్ మరియు అల్లాహ్ను విశ్వసించేవారు, మరోవైపున అల్లాహ్ను తిరస్కరించేవారు. అంటే సర్వసామాన్యంగా అవిశ్వాసులు అని ఏమంటున్నాం. ఆయత యొక్క బాహ్యమైన అర్థం ఏం కనబడుతుంది? ఒక విశ్వాసి విశ్వాసులను వదలి అవిశ్వాసులతో స్నేహం ప్రేమ చేయరాదు అని కదా. ఈనాటి కాలంలో లవ్ జిహాద్ లాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారి కొరకు కూడా గొప్ప గుణపాఠం ఉంది. శ్రద్ధగా వినండి. అసలు లవ్ జిహాద్ అనేది లేనేలేదు, కానీ ఇది ఒక తప్పుడు ప్రచారం. కానీ అసలు భావం ఏమిటంటే, ఓ ముస్లిం, ఓ విశ్వాసి, ఇటు ఒకవైపున అల్లా ఆదేశాలు ఉన్నాయి. ఆ అల్లా ఆదేశాల ప్రకారంగా జీవించే అటువంటి విశ్వాసులు ఉన్నారు. నీవు వారికి ఎదుట వారిని వదలి అవిశ్వాసుల గాఢ స్నేహంలో, ఎలాంటి గాఢ స్నేహం? దేని ద్వారానైతే నీవు ఇస్లాం ప్రకారంగా ఆచరించడంలో ముస్లింలు ఏ ప్రకారంగా జీవిస్తూ ఉంటారో దానికి భిన్నంగా వెళ్తున్నావో అంతటి స్నేహం అనేది చేసే అటువంటి అనుమతి లేదు. ఒక మాట అందరికీ తెలిసిందే కదండి. ప్రతి స్నేహితుడు తన స్నేహితుని యొక్క ఫాలోవర్గా అవుతాడు. స్నేహితుని లాంటి ఇద్దరు స్నేహితులు చాలా కలిసి ఉంటారు కదా. అలాంటప్పుడు ఒకే రకమైన భోజనాలు చేయడం, ఒకే రకమైన దుస్తులు తొడగడం, ఒకే రకమైన షూస్ తొడగడం, ఇవన్నీ నిషిద్ధం కావు. ఒక ముస్లిం మరొక ముస్లింలో, ముస్లిం మరియు అవిశ్వాసి మధ్యలో ఏదైనా క్లాస్మేట్, జాబ్ మేట్, ఇలాంటి పరస్పర ఇరుగు పొరుగు ఏదైనా చిన్న ఫ్రెండ్షిప్ లాంటిది ఉన్నది అయితే వారు ఇలా తొడగడం అంతవరకు తప్పు ఏమి కాదు. కానీ నా అవిశ్వాస స్నేహితుడు, అతని మనసు నొప్పించకూడదు, నేను నమాజ్ వదిలినా పర్లేదు, ఇది తప్పు. అర్థమవుతుందా? నేను ప్రయాణంలో ఉన్నాను కదా, నా యొక్క ముస్లిమేతరునితో, నా తోటి సోదరుడు, నా తోటి వాడు ఎవరైతే నా క్లాసులో ఉన్నాడో లేదా నా పనిలో ఉన్నారో కలిసి మేము ఒక ప్రయాణంలో వెళ్తున్నాము. అయితే ఇక నేను నమాజ్ కొని మస్జిద్కు వెళ్తే అయినా ఒంటరిగా ఉండిపోతాడు కదా, అందుకొరకు ఇక నేను నమాజ్ను వదిలేస్తానులే. అర్థమవుతుందా అండి? శ్రద్ధ వహించండి, అర్థం చేసుకోండి. ఎందుకంటే స్వయంగా ఖురాన్ గ్రంథం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించింది కదా. ముందుకు వస్తున్న ఈ విషయాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాలో ఉన్నటువంటి యూదుల దావత్ని స్వీకరించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అవిశ్వాసులతో కూర్చుండి తిన్నారు.
చనిపోయేకి ముందు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కవచం ఒక యూదుని వద్ద కుదువకు ఉన్నది, తాకట్టుగా ఉన్నది. ప్రవక్త అతని నుండి కొంత అప్పు తీసుకున్నారు. ఈ విషయాలు వస్తున్నాయి. అందుకొరకే నేను అంటున్నాను, ఒక్క పదాన్ని తీసుకొని తప్పుడు భావంగా దాన్ని తప్పుడు ప్రచారం చేసి కమ్యూనిటీ వైలెన్స్ కొరకు ప్రయత్నాలు చేయడం వాస్తవంగా ఈ మనిషి యొక్క తప్పుడు ఆలోచనల వల్ల ఇలా జరుగుతుంది. ఇస్లాంను ఖురాన్ హదీస్ ప్రకారంగా ప్రవక్త చరిత్రను అద్దంలా తేట తెల్లగా ప్రవక్త వారి చరిత్ర మన ముందు ఉన్నది, చదివి మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ గమనించండి, లా తజిదు కౌమన్ యుమినూన బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్, అల్లాహ్ను అంతిమ దినాన్ని విశ్వసించేవారు, అల్లాహ్ పట్ల ఆయన ప్రవక్త పట్ల శత్రుత్వం వహించే వారిని ప్రేమిస్తున్నట్లుగా నీవు ఎక్కడా చూడవు. ఆఖరికి వారు తమ తండ్రులైనా సరే, తమ కొడుకులైనా సరే, తమ అన్నదమ్ములైనా సరే, తమ పరివార జనులైనా సరే ససేమిరా వారిని ప్రేమించరు. సూరతుల్ ముజాదలా సూర నంబర్ 58 ఆయత్ నంబర్ 22. ఇక్కడ కూడా స్పష్టంగా ఏం కనబడుతుంది? ప్రేమించరు అని అంటే ఏంటి? ఒక తండ్రికి కొడుకు పట్ల ప్రేమ ఉండదా? కొడుకు తండ్రి పట్ల ప్రేమ ఉండదా? అవిశ్వాసులైనప్పటికీ పరస్పరం ఒకరు విశ్వాసం ఒకరు అవిశ్వాసి ఉంటుంది. ఇదేమిటి? ఇది స్వాభావిక ప్రేమ. కానీ ఇక్కడ ఏ ప్రేమనైతే చెప్పడం జరుగుతుందో ధర్మపరమైన ప్రేమ. అర్థమైందా? ఎలా? సూరత్ లుక్మాన్, సూరత్ అన్కబూత్లో దాని ప్రస్తావన ఉంది. నీ తల్లిదండ్రులు గనక నీపై బలవంతం చేసి నాకు ఎవరినైనా సాటి కల్పించమని నీకు ఒత్తిడి తీసుకొచ్చినా నీవు వారి మాట వినకు, కానీ ఇహలోక పరంగా నీవు వారి పట్ల సద్భావంతో ఉత్తమ రీతిలో మెలుగు అని అల్లా అంటున్నాడు. ఇది ఈ ప్రేమ, ఏ ప్రేమనైతే ధర్మపరంగా అల్లాహతో ఉండవలసినదో ఆ ప్రేమలో ఈ మన స్వాభావికమైన న్యాచురల్ ప్రేమలు, ఒక సోదరునికి సోదరుల మధ్యలో ప్రేమలు, తల్లిదండ్రులు సంతానం మధ్యలో ప్రేమలు, బంధువుల మధ్యలో ప్రేమలు, ఇవి న్యాచురల్. వీటిలో ఈ ప్రేమలు ధర్మపరమైన ప్రేమలకు అడ్డుగా రాకూడదు. ఏదైనా ధర్మ విధిని నిర్వర్తించడంలో ఇవి మనల్ని ఆపకూడదు. అర్థమవుతుంది కదా? ఈ భావం సూరత్ ముజాదిలాలోని ఆయత్ 22 ద్వారా. 4వ విషయం, అవిశ్వాసి శత్రుత్వం చేయని వాడైతే అతనితో మంచితనంతో మెలగాలి, న్యాయంగా ప్రవర్తించాలి. అల్లాహు అక్బర్. ఇక్కడి నుండి ఇక శ్రద్ధగా వినండి, ఎన్ని మంచి విషయాల గురించి ఇస్లాం బోధిస్తుంది అవిశ్వాసుల పట్ల మనం ప్రవర్తించాలి అని. ఈ ఆయత్ సూరత్ ముమ్తహినాలో ఉంది. ధర్మం విషయంలో మీపై కాలు దువ్వకుండా, మిమ్మల్ని మీ ఇల్లు వాకిలి నుండి వెళ్ళగొట్టకుండా ఉన్న వారితో మీరు సద్వ్యవహారం చేయటాన్ని, వారికి న్యాయం చేయటాన్ని అల్లాహ్ ఎంతమాత్రం విరోధించడు. పైగా అల్లాహ్ న్యాయం చేసే వారిని ప్రేమిస్తాడు. చూసారా? అవిశ్వాసుల పట్ల. ఇలాంటి అవిశ్వాసులు ఎవరైతే మీతో యుద్ధం చెయ్యడం లేదో, మిమ్మల్ని మీ ఇండ్ల నుండి వెళ్ళగొట్టడం లేదో, అలాంటి వారి పట్ల న్యాయం చేయండి, సద్వ్యవహారంతో మెలగండి అని ఖురాన్ ఆదేశిస్తుంది. ఇక 5వ విషయం చూడండి, మరీ విచిత్రం కలుగుతుంది మీకు. ఒక ముస్లిం అవిశ్వాసుని పట్ల కరుణ, దయను వెల్లడిస్తూ ఆకలితో ఉన్నప్పుడు తినిపించాలి, దాహముతో ఉన్నప్పుడు త్రాగించాలి, అనారోగ్యంగా ఉంటే పరామర్శించి చికిత్స చేయించాలి, కష్టంలో అతన్ని ఆదుకొని అండదండగా నిలిచి ఆదరించి ఏ బాధ కలిగించకుండా ఉండాలి. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. గమనించండి, సహీ బుఖారీలోని హదీస్ ఇంతకుముందే మనం ఒకసారి చదివాము కదా. ఏంటి? హజరత్ అస్మా రదియల్లాహు తఆలా ప్రవక్త వద్దకు వచ్చి అడిగారు, ప్రవక్త, నా తల్లి మక్కా నుండి వచ్చింది మదీనాలోకి, ఆమె ఇంకా ఇస్లాం స్వీకరించలేదు, బహుదైవారాధకురాలు ఆమె, నేను ఆమె పట్ల ఎలా ప్రవర్తించాలి
అంటే ఏమన్నారు ప్రవక్త? సిలి ఉమ్మకి, నీ తల్లి పట్ల ఉత్తమ రీతిలో మెలుగు, నీ తల్లి పట్ల నీవు సద్వర్తనతో మెలుగు, ఆమెకు మంచి సేవలు చేస్తూ ఉండు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించారు. మరియు ఇక్కడ హదీస్ గమనించండి, షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ సహీహుల్ జామీలో ప్రస్తావించారు, భూమిపై ఉన్న వారిని నీవు కరుణించు, ఆకాశంలో ఉన్నవాడు నిన్ను కరుణిస్తాడు. ఇక 6వ విషయం వినండి, మరింత మీరు విచిత్రపడతారు. శత్రువుగా మెదలని వారి ధనము, ప్రాణము, మానము ఏ ఒక్కదానికి ఎలాంటి నొప్పి బాధ కలిగించకూడదు. అల్లాహు అక్బర్. సహీ ముస్లింలోని హదీస్, యా ఇబాదీ, ఓ నా దాసులారా, ఓ నా దాసులారా, నేను దౌర్జన్యాన్ని నాపై నిషేధించుకున్నాను, మీ మధ్యలో కూడా నిషిద్ధంగానే దానిని చేశాను, కనుక మీరు పరస్పరం ఒకరు మరొకరిపై ఎలాంటి దౌర్జన్యం చేసుకోకండి. ఇక 7వ విషయం వినండి, వారికి బహుమతులు పంపుతూ ఉండండి, వారి బహుమతులను స్వీకరించండి. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. గమనిస్తున్నారా అవిశ్వాసుల పట్ల ఈ బోధనలు? పూర్వము ఆకాశ గ్రంథం ఇవ్వబడిన యూదులు మరియు క్రైస్తవులు యోగ్యమైన జంతువులను జిబా చేసినచో ఆ మాంసాహార భోజనము చెయ్యడము కూడా యోగ్యమే. సూరత్ మాయిదా ఆయత్ నంబర్ 5లో ఉంది, గ్రంథ ప్రజల భోజనం మీ కొరకు హలాల్, అంటే యోగ్యమైన జంతువులను వారు జిబా చేసినప్పుడు. ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాలో ఉన్నప్పుడు యూదుల విందులో పాల్గొన్నారు. వారు తినుటకు తెచ్చిపెట్టిన దాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భుజించారు. మరియు ఖైబర్లో జరిగిన సంఘటన అయితే సహీ బుఖారీలో వచ్చింది, మీకు తెలుసు కదా. అక్కడ ఒక యూదురాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి దావత్ ఇచ్చింది, మరియు ఆమె వండినటువంటి మాంసపు ముక్కలో విషము కలిపి ఇచ్చింది. కానీ అది అల్లాహ్ యొక్క గొప్ప దయ, ప్రవక్త వారి కొరకు గొప్ప మహిమ. ఆ మాంసపు ముక్కనే మాట్లాడి ఇందులో విషము ఉంది అని చెప్పింది. అలాంటి శక్తి అల్లాహ్ ఆ మాంసపు ముక్కకు ప్రసాదించాడు. సోదర మహాశివులారా, సోదరి మనులారా, ఈ బహుమానాలు స్వీకరించాలి. కానీ ఒకవేళ షిర్కు సంబంధించినవి, పండుగలను పురస్కరించుకొని ఉండినవి అయితే ఆ షిర్క్ పనుల్లో మనం సపోర్ట్ చేసేవారిమి కాకుండా సామాన్య రోజుల్లో ఇలా ఒకరికి మరొకరు ఇచ్చిపుచ్చుకోవడం చాలా మంచి విషయం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఎందరో అవిశ్వాసులు బహుమానాలు పంపారు, ప్రవక్త కూడా వారికి పంపారు. హదీసుల్లో, చరిత్రలో దీనికి ఎన్నో ఆధారాలున్నాయి. ఇక 8వ విషయం గమనించండి, విశ్వాస స్త్రీల వివాహము అవిశ్వాసులతో చేయరాదు. కానీ యూదురాలు లేక క్రైస్తవరాలితో విశ్వాస పురుషులు వివాహమాడవచ్చును. కానీ మొదటి విషయం ఏదైతే ఉందో, విశ్వాస స్త్రీల వివాహం అవిశ్వాసులతో చేయరాదు. దీనికి దలీల్ సూరా బకరా ఆయత్ నంబర్ 221, వలా తున్కిహుల్ ముష్రికీన హత్తా యుమిను, ముష్రికు పురుషులు విశ్వాసులు కానంత వరకు మీరు మీ మహిళలను వారికిచ్చి ఎన్నటికీ వివాహం చెయ్యకండి. ఇక గ్రంథం ఇవ్వబడిన స్త్రీలతో వివాహం ఆడవచ్చు అని ఏదైతే చెప్పడం జరిగిందో, ఈ పూర్తి ఆయత్ను శ్రద్ధగా వినండి. ఇక్కడ గమనించాల్సిన విషయం, యూద క్రైస్తవ స్త్రీలతో వివాహం చేయండి అని ప్రోత్సాహం, బలవంతం కాదు. ఇందులో కొన్ని ఔచిత్యాలు ఉంటాయి, అనుమతి ఇవ్వడం జరిగింది. కానీ ఆ అనుమతి కూడా కొన్ని కండిషన్లతో ఉన్నది. గమనించండి పూర్తి ఆయతని, సూరతుల్ మాయిదా ఆయత్ నంబర్ 5. మీకు పూర్వం గ్రంథం ఒసగబడిన వారి సౌశీల్యవతులకు స్త్రీలు కూడా మీ కొరకు హలాల్ అవుతారు. అయితే ఎలా? మీరు వారికి చెల్లించవలసిన మహర్ సొమ్మును చెల్లించి ధర్మబద్ధంగా వారిని వివాహ బంధంలోకి తెచ్చుకోవాలి. అంతేగాని బహిరంగంగా వ్యభిచారం చేయటం కోసం, చాటుమాటు ప్రేమ కలాపాలు జరపటం కోసం వారు మీ కొరకు హలాల్ కారు. ఈ అనుమతి ఇచ్చిన తర్వాత అల్లాహు తాలా ఆయత్ యొక్క సమాప్తం ఎలా చేస్తున్నాడో శ్రద్ధ వహించండి.
విశ్వాసాన్ని తిరస్కరించిన వారి కర్మలు వృధా అయిపోతాయి. విశ్వసించిన వారి కర్మలు వృధా అయిపోతాయి. పరలోకంలో వారు నష్టపోయిన వారిలో చేరుతారు. సూరతుల్ మాయిదా ఆయత నంబర్ 5లో ఈ విషయం తెలియజేయడం జరుగుతుంది. అయితే సోదరమణిలారా, క్రైస్తవ యూద స్త్రీలతో వివాహం యొక్క అనుమతి ఏదైతే ఇవ్వడం జరిగిందో అది ఎప్పుడు మన విశ్వాసం భద్రంగా ఉంటుంది. వారితో వివాహం చెయ్యడం ద్వారా మనం మన విశ్వాసాన్ని కోల్పోము అన్నటువంటి ఖచ్చితమైన నమ్మకం ఉన్నప్పుడు దీని ద్వారా వారికి మనం ఏదైనా సపోర్ట్ ఇవ్వగలుగుతాము. అలా కాకుండా వారి నుండి మనం మన విశ్వాసాన్ని చెడగొట్టే అటువంటి రేపటి రోజు కాబోయే అటువంటి సంతానం వారు ఒకవేళ విశ్వాస మార్గాన్ని వీడేవారు అయి ఉండేదుంటే ఇది చాలా ప్రమాదకర విషయం. అర్థమవుతుందా? ఇప్పుడు పైన ఏ ప్రేమ విషయం చెప్పడం జరిగిందో ఈ ఆయతుల ద్వారా, ఈ విషయాల ద్వారా గమనించండి, న్యాయంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. 10వ విషయం, ముందు పడి వారికి సలాం చేయకూడదు, కానీ వారు సలాం చేస్తే కేవలం వఅలైకుం అనాలి. అయితే షేఖ్ ఇబ్న్ ఉథైమీన్ రహిమహుల్లా కొన్ని హదీసుల ఆధారంగా చెబుతారు, ఒకవేళ వారు అస్సలాము అలైకుం అని స్పష్టంగా పలికితే వఅలైకుముస్సలాం అని అనవచ్చు అంటారు. సహీహ్ బుఖారీ ముస్లింలోని హదీస్, యూదులు క్రైస్తవులు మీకు సలాం చేస్తే మీరు కేవలం వఅలైకుం అని జవాబివ్వండి. ఎందుకంటే సర్వసామాన్యంగా ప్రవక్త కాలంలో ఉన్నటువంటి యూదులు కొన్ని సందర్భాల్లో వచ్చి అస్సాము అలైకుం, మీకు త్వరగా చావు రావుగాక అన్నటువంటి శాపనార్థాలు పెట్టేవారు. అందుకొరకు మనం వారికి శాపనార్థాలు పెట్టనవసరం లేదు, వాలైకుం అంటే సరిపోతుంది. ఇక వారు ఏమన్నారో స్పష్టంగా లేకుంటే, కానీ ఒకవేళ అస్సలాము అలైకుం, మీపై శాంతి కురియుగాక అన్నటువంటి సలాం పదాలు స్పష్టంగా చెబితే వఅలైకుముస్సలాం చెప్పడంలో తప్పు లేదు. ఇక 11వ విషయం మరియు చివరి విషయం ఈనాటి పాఠంలో, వారిలాంటి పనులు చెయ్యకూడదు. వారు చేసే పనులకు భిన్నత్వం పాటించాలి. ఇది ప్రత్యేకంగా ధర్మ విషయంలోనండి. ఇది ప్రత్యేకంగా ఇస్లాం ధర్మానికి వ్యతిరేకమైన, లేదా అంటే సామాన్య జీవితంలో చదువు విషయాలు కానివ్వండి, వ్యవసాయ విషయాలు కానివ్వండి, వ్యాపార విషయాల్లో కానివ్వండి, ఇంకా ఏదైనా టెక్నాలజీ దాని అభివృద్ధి విషయాల్లో కానివ్వండి, పరస్పరం ఒకరు మరొకరితో కలిసి ఏదైనా పనులు చేసుకోవడం, వ్యాపారాలు చేసుకోవడం, ఇవన్నీ నిషిద్ధం కాదు. ఇక్కడ వారికి సంబంధించిన కొన్ని ప్రత్యేక విషయాలు వారి ధర్మపరంగా ఏవైతే ఉంటాయో వాటిని ఒక ముస్లిం అవలంబించకూడదు. ఇలాంటి వాటి నుండే వారించబడినది, నిషేధించబడినది మన్ తషబ్బహ బికౌమిన్ ఫహువ మిన్హుం. అబూ దావుద్లోని సహీహ్ హదీస్, ఎవరు ఇతరులకు పోలినది చేస్తారో వారు వారిలోనే కలిసిపోతారు. సోదర మహాశివులారా, నేను మీ సోదరుణ్ణి మొహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ. అవిశ్వాసులకు సంబంధించిన హక్కులు ఒక ముస్లింపై ఏవైతే ఉన్నాయో ఖురాన్ హదీసుల ఆధారంగా చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా వారితో స్నేహం, వారి పట్ల ప్రేమ అన్న విషయాలు పైన ఏదైతే 2-3 పాయింట్లో చదివారో వాటి విషయంలో ఇంకా ఏదైనా మీకు అర్థం కానిది ఉంటే మీరు మాకు వాట్సాప్ చేసి తప్పకుండా మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. కానీ అపార్థంలో పడి పరస్పరం ఎలాంటి సమాజంలో భద్రత, శాంతికి భంగం కలిగే విధంగా మనం ప్రవర్తించకూడదు. అల్లా మనందరికీ సన్మార్గం చూపుగాక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.